నెహ్రూ పేర్లు కొంచెం పెడతారు, ఎక్కువగా గాంధీ ఇందిరాల పేరు పెట్టేవారు. ఎయిర్పోర్ట్ కూడా పెట్టినట్టున్నారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మార్చేశారు. ఇప్పటికే అట్లాగే ఉంది. లేదు, ఎన్టీఆర్ దాన్ని తీసి వీళ్ళు దీనికి ఎందుకు పెట్టారు రాజీవ్ అని చెప్పేసి, అదేమంటే డొమెస్టిక్ కి అదే ఉంచామన్నారు. రాజీవ్ టోటల్ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ మార్చి ఇంటర్నేషనల్ చేశాక ప్రత్యేకించి దీనికి ఒక పేరు దానికి ఒక పేరు ఉండదు కదా, ఆటోమేటిక్ గా అదే పేరు నడవచ్చు. అదొక డ్రామా చేశారు కొన్ని, ఆ పేరు అదేమి మేము మార్చింది అది కాదు, టోటల్ దీనికి పెట్టాం అట్లాంటిది అన్నది. కాబట్టి అది దాదాపుగా వాళ్ళ ఎన్ని పేర్లు అట్లుంటాయి. అదొకటి ప్లస్ ఆయన పోయిన వాళ్ళు పెట్టుకున్న పేర్లు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పేర్లే పెట్టారు. అది చంద్రబాబు గారు 2014 తర్వాత వచ్చినాయి. అది చంద్రన్న కానుక ఇట్లాంటి కొన్ని బిగిన్ చేశారు. అయితే అన్నిటికీ అది పెట్టాల. ఎన్టీఆర్ పేరు తన పేరు ఇట్లా రెండు వచ్చాయి. ఈ ఒక 4-5 పథకాలకు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు పేరు. ఎన్టీఆర్ పేర్లు ఒక 5-6 పెట్టుంటారు. అన్న క్యాంటీన్ ఇట్లాంటి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇవి. అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు. అన్న క్యాంటీన్ అనేది డైరెక్ట్ పథకం కాబట్టి అది